So today's topic is transitions. Okay. So what is transitions? Transition between one state to another state. Okay. Transitions అంటే డ్యూరేషన్ బిట్వీన్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ చేంజ్ అవ్వడానికి మనం ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, అర్థమైందా? సో ప్రాక్టికల్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. తెలుసు కదా తీసుకోవడం. సో డ్యూ క్లాస్ trans. Okay, copy heading 0, margin 0, box sizing, border box. Okay, so next ఏంటి dot trans. సో ఫస్ట్ ఏం రాసుకోవచ్చు, width 200 pixels. Okay, height 200 pixels, background color red. సో ఓకే, సో ఇప్పుడు చూద్దాం. వెయిట్, సో చూసారా 200 విడ్త్ 200 హైట్ ఇస్తే ఎట్లా వస్తుంది. సో దీనికి మనం ట్రాన్సిషన్స్ అప్లై చేద్దాం. ఓకే, సో ట్రాన్సిషన్ మీకు యానిమేషన్ ప్రాసెస్ చూడండి, ట్రాన్సిషన్స్. ఓకే, ట్రాన్సిషన్స్ లో ఫస్ట్ వన్ విడ్త్. సో ఇక్కడ మన నేమ్ అవసరం లేదు, యానిమేషన్స్ నేమ్ కావాలి కంపల్సరీ, ట్రాన్సిషన్స్ అవసరం లేదు. జస్ట్ చెప్పే కదా, ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్ చేంజ్ అవ్వడానికి జస్ట్ ట్రాన్సిషన్ యూస్ చేస్తారు అంతే. దానికోసం మన నేమ్, యానిమేషన్ నేమ్ ఇవన్నీ రావు. ఓకేనా, అది యానిమేషన్స్ వేరు, ట్రాన్సిషన్స్ వేరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కానీ మిగతా చాలా వరకు ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. ఓకేనా, సో నేమ్ అనేది అవసరం లేదు ఇక్కడ మనకి. సో ఓకే, సో ట్రాన్సిషన్స్ విడ్త్ అండ్ ఒక 2 seconds. ఓకేనా, డ్యూరేషన్ అది. సో విడివిడిగా రాయచ్చు, తెలుసు కదా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ట్రాన్సిషన్ విడ్త్. సో ఇక్కడ విడ్త్ అనే దాన్ని ఏమంటారు అంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటారు. సో ఎలా రాయొచ్చు అంటే విడివిడిగా రాయొచ్చు కదా. విడివిడిగా ఎలా రాస్తారంటే ట్రాన్సిషన్స్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అనే దగ్గర విడ్త్ రాసిన తర్వాత సో నెక్స్ట్ ట్రాన్సిషన్ డ్యూరేషన్. సో 2 seconds. సో ఇలా కూడా రాయొచ్చు కదా. సో ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇందా రాసింది, ఇప్పుడు ఏందో ఫుల్ ప్రాపర్టీ. సో ఇది రాసాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో డాట్ ట్రాన్స్ ఓవర్ ఇద్దామా. సో విడ్త్ 400 pixels. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం ఒకసారి. సో ఓవర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, విడ్త్ అనేది చేంజ్ అవుతుంది. సో విడ్త్ ఎంత నార్మల్గా 200 pixels ఉంది, కానీ ఓవర్లో ఎంత ఇచ్చాం మనం 400 pixels. ఇప్పుడు చూడండి 400 pixels వెళ్తుందా లేదా, అర్థమైంది. ఇప్పుడు చేంజ్ చేస్తే ట్రాన్సిషన్స్ ఎలా యూస్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఏ ప్రాపర్టీ కావాలి, విడ్త్ అనేది ఇటు సైడ్ ఇట్లా వెళ్తుంది కాబట్టి ఓన్లీ విడ్తే కదా, హైట్ కాదు కదా మనం ఇచ్చింది. సో విడ్త్ ప్రాపర్టీ ఒక్కటే యూజ్ చేసాం ట్రాన్సిషన్ ప్రాపర్టీలో. సో విడ్త్ ఒకటే చేంజ్ అయింది, చూసారా, గమనించారు ఇక్కడ. సో అదే ట్రాన్సిషన్ ప్రాపర్టీ. హైట్ ఇద్దామా, ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఓకే. సో ఇక్కడ హైట్ కూడా 400 pixels ఇద్దాం. సో ఎంతైనా వచ్చు, మన ఇష్టం. ఓకే, చూసారా, ప్రాపర్టీస్ రెండు యూజ్ చేయొచ్చు. ఓకే, సో సో అలా కాకుండా మొత్తం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేద్దామా. సో ట్రాన్సిషన్ విత్ 2 seconds కామా హైట్ 2 seconds. ఓకేనా, ఇప్పుడు చూద్దామా. సో ఇప్పుడు అర్థమైందా, షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే.
సో ఇది ఏంది ట్రాన్సిషన్ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ డ్యూరేషన్. ఓకే, వెయిట్ 1 minute. సో అర్థమైంది కదా మీకు ట్రాన్సిషన్స్ ఎలా యూజ్ చేయాలో, డ్యూరేషన్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేసాం మనం. సో నెక్స్ట్ అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ టైమింగ్ ఫంక్షన్. మీకు టైమింగ్ ఫంక్షన్ తెలుసు కదా, ఏంటిది? లీనియర్ ఐడియా ఉందిగా. సో అది ఇప్పుడు ఆ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. ఏంటిది అది? ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఓకేనా, LINE లీనియర్. ఓకే, చూద్దాం. చూసారా, ఓవర్ చేసిన ఆటోమేటిక్గా తీసుకుంటుంది, బట్ లీనియర్ రావాలి. ట్రాన్సిషన్ డిలే. ట్రాన్సిషన్ డిలే ఒక 2 seconds ఇద్దాం. సో ఇప్పుడు చూద్దాం, 1 2. చూసారా, అర్థమైందా? సో ట్రాన్సిషన్ డిలే, కానీ ఇక్కడ నేమ్ అవసరం లేదు. సో నేమ్ కూడా అవసరం లేదు, యానిమేషన్ నేమ్ కావాలి కంపల్సరీ కీ ఫ్రేమ్స్ యూస్ చేయడం, ఇక్కడ నేమ్ అవసరం. ఓకేనా, ఇంకోటి. ఎస్, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఫిల్మ్ మోడ్ ఉండదు. ఓకే, వెయిట్ 1 minute. ట్రాన్సిషన్ డిలే తీసేద్దాం. మీకు తెలుసుగా ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూస్ చేయడం. సో ఇప్పుడు నెక్స్ట్ హైట్ 2 seconds. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్సిషన్ ఫామ్. ఓకే, ట్రాన్సిషన్ రొటేట్. వెయిట్ 1 minute. ట్రాన్సిషన్స్ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటిది? ట్రాన్సిషన్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా, సో ట్రాన్స్ఫార్మ్ 2 seconds. ఓకే, ఇట్లా మనం ట్రాన్సిషన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. విత్ 2 seconds, హైట్ 2 seconds అండ్ ట్రాన్స్ఫార్మ్ 2 seconds. సో హోవర్లో మనం ఎంత ఇవ్వాలి? రొటేట్ మన ఇష్టం వచ్చిన డిగ్రీస్ ఇవ్వచ్చు. ఓకేనా, సో రొటేట్ 180 degrees ఇచ్చాం. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో చూసారా, హోవర్ అయినప్పుడు అది తిరుగుతుంది నార్మల్గా. ఓకేనా, సో ఇది రొటేట్. సో దీంతో ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. సో తెలుసుగా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఎలా యూజ్ చేయాలో, అర్థమైంది కదా. సో ట్రాన్సిషన్ నెక్స్ట్ ఓవర్. నెక్స్ట్ మీకు చెప్పాల్సింది రూట్స్. సో నెక్స్ట్ ఏంటంటే టాపిక్ రూట్స్. సో సిఎస్ఎస్లో మీరు వెబ్సైట్ గమనించారంటే, సరే ఓకే, ఫస్ట్ రూట్స్ అంటే ఏందో చెప్తాను. ఓకే, సో వాట్ ఈస్ రూట్?
h1 tag roots ROOTS roots. ఓకే రూట్స్. సో రూట్స్ అంటే మీకు తెలుసు, ఏమైనా ఐడియా ఉందా? CSS లో రీయూజబుల్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్. సో మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాల్సిన వాల్యూస్ ఉంటాయి కొన్ని. సో టెక్స్ట్ కలర్, అన్ని టెక్స్ట్ కలర్స్ కి బ్లాక్ ఉండాలి. ఓకే. అండ్ అంత కొన్ని బ్యాక్గ్రౌండ్, అదే టెక్స్ట్ కలర్ అన్నిటి బ్యాక్గ్రౌండ్స్ వైట్ ఉండాలి, ఐ మీన్ బ్లూ ఉండాలి బ్యాక్గ్రౌండ్స్. సో ఇలాగా మన ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ఉంటాయి కొన్ని వెబ్సైట్స్ కి. అంటే వాళ్ళు ముందుగానే నాకు టెక్స్ట్ కలర్ అన్నిటికీ కొంతమంది బ్లూ ఉండాలంట, కొంతమంది వెబ్సైట్. సో కొంతమంది వెబ్సైట్ ఓన్లీ నాకు ఆరెంజ్ కలర్ ఉండాలి అన్నిటికీ, టెక్స్ట్ అన్నిటికీ. సో ఇలాంటి అన్ని యూజ్ చేయాలనుకున్న ప్రతి దగ్గర మనం ఆరెంజ్ వాల్యూస్ అని యూజ్ చేయడం అవసరం లేదు. సో అక్కడ ప్రాపర్టీస్ కొన్ని వేరే రకంగా రాస్తాం. సో అలా యూజ్ చేసాం అనుకో, రేపన్న రోజు వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ మొత్తం ఎక్కడెక్కడ ఆరెంజ్ ఉందో మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క చోట ఆరెంజ్ అని చేంజ్ చేస్తే అన్నిటికీ టెక్స్ట్ ఆరెంజ్ మారిపోతుంది. సో అలా యూజ్ చేస్తారో నేను చూపిస్తాను. ఓకే. సో సో మీకు ఈజీ ఎలా అంటే, సో ఫస్ట్ రూట్ తీసుకోండి. రూట్. ఓకే. రూట్లో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలంటే, అండ్ సో టెక్స్ట్ కలర్ ఏమిద్దాం చెప్పండి మీరే. టెక్స్ట్ CO టెక్స్ట్ కలర్. ఓకే, ఏమిద్దాం టెక్స్ట్ కలర్? సో బ్లూ. సో చూడండి, టెక్స్ట్ కలర్ ఏమి ఇచ్చాం? బ్లూ ఇచ్చాం. సో ఈ బ్లూ ప్లేస్ లో మనం బ్లూవే కాదు ఏదని ఇవ్వచ్చు, రెడ్ ఇద్దాం. సో బ్లూ. సో బ్లూ ఉందా? ఉంది. ఓకేనా. సో మనం టెక్స్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటికీ సో బ్లూ కలర్ ఇద్దాం. సో అదే బ్యాక్గ్రౌండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటికీ ఎస్. సో ఇక్కడ నేమ్ మన ఇష్టం. ఇక్కడ ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ మన ఇష్టం ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ రాసేవి. ఓకే. ఇక్కడ మన సొంత నేమ్స్ తీసుకోవచ్చు, ఈ ప్రాపర్టీస్ కాదు. సో రూట్ వాల్యూస్ ఇవి. సో బ్లాక్. సో చూసారా ఇప్పుడు? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, సో ఇక్కడ దీని బదులు ఈ ప్లేస్లో ఏం చేద్దామంటే, వెయిట్. సో ఇక్కడే ఇలా తీసేసి, సో ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఏం రాయాలంటే వేర్, వేర్ రాసిన తర్వాత చూసారు ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసే నేమ్స్. సో మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కదా, ఇట్లా బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తే ఆ నేమ్తో ఇప్పుడు ఏం చేంజ్ చేద్దాం చూద్దామా? చూసారా ఏం చేంజ్ అయింది? రూట్స్ అని చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ట్రాన్సిషన్స్ రూట్స్ ఉన్నాయి చూసారా, వాటికి కలర్ బ్లూ కలర్ తెప్పిద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, H1 ట్యాగ్ ఉంది కదా, H1 ట్యాగ్ అప్లై చేద్దాం. H1 సో కలర్. కలర్ అంటే టెక్స్ట్కే అప్లై అయ్యేది. సో అప్పుడు ఏం చేద్దామంటే వేర్, సో అది బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ మీరు దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇవ్వచ్చు, టెక్స్ట్ కలర్ అని ఇవ్వచ్చు. సో టెక్స్ట్ కలర్ ఇప్పుడు ఏదో చూడండి, సేవ్ చేసాం, అవుట్పుట్ చూడండి. సో ఎక్కడెక్కడ ఉన్న H1s అన్ని అట్లా వేరియబుల్ తీసుకున్న తర్వాత తీసుకుంటే చూసారు కదా. సో నార్మల్ యూనివర్సల్ అనే కాదు, సరే సపోజ్ ఇప్పుడు ఇక్కడ దీని లోపల H1 అని రాస్తున్నాం, H2 అని రాస్తున్నాం. ఓకేనా. H2లో ట్రాన్స్. సో ఇప్పుడు H2 ట్యాగ్ ఉంది కదా, H2 ట్యాగ్. సో ట్రాన్స్ డాట్ H2 కదా. H2. సో ఇప్పుడు దీని కలర్ కావాలి కదా, COLO కలర్ ఏమిద్దాం? ఫస్ట్ వైట్ ఇద్దాం. వెయిట్ 1 minute. ఫస్ట్ వైట్, ఇక్కడ వైట్ వచ్చింది చూసారా,
సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నాకు బ్లూ కలర్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? వేర్ టెక్స్ట్ కలర్. బ్లూ అని రాయని అవసరం లేదు. సో బ్లూ మన ఎక్కడెక్కడ ఉన్న టెక్స్ట్ కలర్ ఇంటికి మన జస్ట్ ఏం లేదు. సో చూసారా బ్లూ కలర్. సో మనకి ఎక్కడైతే కలర్స్ కావాలనుకున్నాం ప్రీ డిఫైన్డ్, నేను చెప్పా కదా ఒక సో ఒక వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు టెక్స్ట్ ఎక్కడున్నా సరే నాకు ఆరెంజ్ కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడున్నా సరే మొత్తానికి నాకు రెడ్ కలర్ కావాలి, బ్లాక్ కలర్ కావాలి. సో ఇట్లా ప్రీ డిఫైన్డ్గా కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసి పెట్టుకుంటారు. సో అలాగే కాదు, దేనికైనా సరే కొన్ని కొన్ని షార్ట్ అండ్ ప్రాపర్టీస్, కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీస్ కలర్. సో ఒపాసిటీ అనుకో, ఒపాసిటీ అప్పుడు నాకు ఈ కలర్ కావాలి. సో అలాగా ప్రతి దానికి సరే రూట్ వాల్యూస్ లో రాసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఎక్కడ ఏ కలర్ ఇవ్వాలని ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి కదా. సో అలాంటి డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ముందే అన్ని రాసుకుంటారు, ఎక్కడెక్కడ ఏవే కలర్స్ డిజైన్ చేసుకుని ఫస్ట్ కదా. సో ఎక్కడెక్కడ ఏమేమి కలర్స్ కావాలని వాళ్ళు ఫిక్స్ చేసుకొని, సో వాళ్ళు తర్వాత టైప్ చేసేటప్పుడు ఎక్కడైతే నేమ్ వచ్చిందో నేమ్ ఆ రూట్ వాల్యూ తీసుకుంటారు డైరెక్ట్ గా. అర్థమైంది ఇప్పుడు? లేకపోతే సో మన సింపుల్ గా రూట్ వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది, సపరేట్ గా మనం కలర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ముందుగా డిజైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ కలర్ రావాలని ముందుగానే డిసైడ్ అవుతారు. సో అందుకని అవన్నీ రూట్ వాల్యూస్ లో పెట్టుకుంటారు. సో మనం డైరెక్ట్ గా రూట్ వాల్యూస్ యూస్ చేస్తే చాలా వేరియబుల్. అర్థమైందా? సో ఓన్లీ కలర్స్ అనే కాదు, ప్యాడింగ్స్ అయినా యూస్ చేస్తారు కొంతమంది. సో చూపిస్తా అది కూడా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేమ్ ఏమైనా ఇచ్చో చెప్పే కదా, ఇక్కడ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పే కదా. సో PT25 అని ఇస్తాము. సో PT25 అంటే ప్యాడింగ్ మన ఇష్టం ఇక్కడ. సో PT25 నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా. సో PADD ఏంటి ప్యాడింగ్ ఎంత ఇద్దాం ఒక. సో PT అంటే ప్యాడింగ్ టాప్ కదా. సో PT అంటే ప్యాడింగ్ టాప్ అని ఇచ్చుకున్నాం, ఓకేనా. సో ఎంత ఇవ్వాలి? ఒక 20 పిక్సెల్స్. సో ఇప్పుడు నాకు H2 ఇక్కడ ఉంది కదా, లేకపోతే ట్రాన్సిషన్స్ ఉంది కదా. ట్రాన్సిషన్స్ సరే ఫస్ట్ మీకు లోపల ఉన్న ట్రాన్స్ అప్లై చేసి చూపిస్తాం, ఓకేనా. సో ట్రాన్స్, సో ఇక్కడ ఉంది కదా ట్రాన్స్ లోపల. సో దీనికి ప్యాడింగ్ అప్లై చేద్దాం. సో ఏం రాయాలి? ప్యాడింగ్ అని రాసిన తర్వాత సారీ, సో ఇక్కడ ఏం చేయాలి? వేర్, ఓకేనా. చూసారా ప్రాపర్టీ? ఎస్. వెయిట్. సో అప్లై వెయిట్ నేమ్ చేంజ్ చేయాలి. 25. సో ఇప్పుడు ఓకే. సో ఏం చేద్దామంటే PT20 పిక్సెల్స్. సో మనం కూడా నేమ్ అదే ఇద్దాం, PT20 పిక్సెల్స్. సో PT20 = 20 పిక్సెల్స్ కదా. సో ఇక్కడ మన ప్యాడింగ్ టాప్కి PD20 అని అప్లై చేసాం. చూసారా వేరియబుల్ నేమ్. సో చూసారా అప్లై అయింది. సో ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ నేమ్ రాసుకున్నా, ఒక నేమ్ ఏదన్నా సరే. PT = 20. PT అంటే ప్యాడింగ్ టాప్ అని ఇచ్చుకున్నాను నేను గుర్తుగా. సో ప్యాడింగ్ టాప్ ఎక్కడున్నా సరే నాకు వేరియబుల్ PT20 యూజ్ చేస్తే చాలు. ప్యాడింగ్ టాప్స్ ఎక్కడున్నా నన్ను యూజ్ చేయాలనుకున్నప్పుడు PT టాప్ అని యూజ్ చేసి ఇక్కడ PT20 పిక్సెల్స్ ఫిక్స్ వేరియబుల్లో ఉంది కాబట్టి ఆల్రెడీ. సో PT20 అంటే ఎక్కడున్నా సరే అక్కడ అన్ని ప్యాడింగ్ టాప్ అన్ని ఆటోమేటిక్గా 20 పిక్సెల్స్ తీసుకుంటుంది. సో ఇదే వేరియబుల్ నేమ్స్. అర్థమైందిగా వేరియబుల్ నేమ్స్ అంటే. సో నెక్స్ట్ టాపిక్ అండ్ ఇంకేమన్నా టాపిక్స్? వెయిట్ 1 minute. సో అర్థమైంది కదా మీకు రూట్ వాల్యూస్ ఎలా తీసుకోవాలో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వ్యూ హైట్. నెక్స్ట్ టాపిక్ వ్యూ హైట్ equals
VH and view width. సో బ్రాకెట్లో VW. సో నెక్స్ట్ ఏంటిది వ్యూ హైట్ అండ్ వ్యూ విడ్త్. సో వ్యూ హైట్ అండ్ వ్యూ విడ్త్ అంటే ఐడియా ఉంది ఏమన్నా? సో ఏం లేదు, ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ ఉంది కదా, ల్యాప్టాప్ స్క్రీన్ హైట్ ఎంత ఉంది? ఇదంతా 100% అనుకుంటా. VH, ఎస్, VH చెప్పలేదు, సో రూట్ వాల్యూస్ చెప్పాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే హైట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఇదంతా కలిపితే 100%. సో స్క్రోల్ చేస్తుంటే వస్తుంది నార్మల్గా ఎంత ఉంది వ్యూ హైట్, ఈ ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ వ్యూ హైట్ అంటే 100%, వ్యూ విడ్త్ 100%. అర్థమైందా? వ్యూ 100% విడ్త్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో అది ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే, సో చూడండి. సపోజ్ ఈ వ్యూ హైట్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ రిప్లై పెద్దాం. అండ్ ఇంకోటి గమనించండి ఫస్ట్. సో ఇట్లా స్క్రోల్ చేస్తే అవ్వదు, చూడండి స్క్రోల్ చేస్తున్నా అవ్వట్లేదు, గమనించారా? సో అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో H1 చాలా ట్యాగ్స్ ఉన్నాయి కదా, సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక H3 ట్యాగ్ యూజ్ చేద్దాం. ఓకే, సో H3 ట్యాగ్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ H3 ట్యాగ్కి కలర్ అప్లై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అండ్ కలర్ వైట్. సో చూసారా, అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వ్యూ విడ్త్ వరకు తీసుకుంది కదా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ విడ్త్ ఉంది కదా, విడ్త్ ఎంత తీసుకుందామంటే ఒక 20 VW రిఫర్స్ టు ఎస్. సో చూడండి 20 విడ్త్, సో 20 వరకు వ్యూ విడ్త్ ఉంటుంది. సో అదే 100 తీసుకుంటే చూసారా, ఎస్, అదే 80 అంటే 70 తీసుకుంది. సో 70, సో అంతే పర్సంటేజ్ లెక్క సేమ్. సో 1% రిఫర్స్ టు 1 వ్యూ విడ్త్. ఓకేనా? సో 1% ఈక్వల్ టు 1 వ్యూ విడ్త్ హైట్, అండ్ వ్యూ హైట్ కూడా 1% ఈక్వల్ టు 1 వ్యూ హైట్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే దీనికి హైట్ ఇద్దాం. హైట్ ఎంత ఇద్దాం? ఒక 100 VH. సో ఓకేనా? ఇప్పుడు చూడండి నేను స్క్రోల్ చేస్తున్నా, ఇందాక చెప్పా కదా, అవును ఇది ఎంత ఉంది చూసా. ఇప్పుడు చూడండి, అందుకని నేను ఒకసారి ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉందా? వెయిట్ 1 minute. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ల్యాప్టాప్ స్క్రీన్ ఇక్కడ దాకా ఉందా? కానీ దీనిపైన ఇవన్నీ ఉన్నాయి కదా, సో కానీ ఇది మనం దీని వరకే వ్యూ హైట్ ఇచ్చాం, అంటే దీని హైట్ ఖచ్చితంగా 100 ఉండాలి, పైది కాదు వాల్యూస్. ఇక్కడ మనకు కావాల్సింది దీని వెయిట్. సో అప్పుడు ఏం చేస్తాం అంటే చూడండి, ఇక్కడ దాకా ఇంకా అయిపోద్ది, ఇంకా రాదు. సో ఇప్పుడు చూడండి కరెక్ట్ ఫిక్స్ అయింది ల్యాప్టాప్ స్క్రీన్కి. సో ఇంకా స్క్రోల్ అవ్వదు అంతవరకే. కానీ ఎందుకు స్క్రోల్ అవ్వలేదు చూసారా మీరు? మన వ్యూ హైట్ ఇవ్వకముందు ఏం జరిగింది? స్క్రోల్ అవ్వలేదు. సో ఇప్పుడు అర్థమైందా? వ్యూ హైట్ ఏంటంటే ల్యాప్టాప్ స్క్రీన్. సో దీనిపైన ఎంత ఉన్నా సరే మనం అప్లై చేసిన వ్యూ హైట్ దీనికి కాబట్టి ఓన్లీ దీని వరకే కంపల్సరీ వ్యూ హైట్ ఉండాలి. సో అలా తీసుకుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 100 VW కూడా ఇద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైందా? కానీ పైది అలానే ఉంటుంది, కానీ ల్యాప్టాప్ స్క్రీన్కి 2 ల్యాప్టాప్ స్క్రీన్స్ ఉండాలి కాబట్టి కరెక్ట్గా ఇంకెక్కువ స్క్రోల్, అంతవరకే పర్ఫెక్ట్. అర్థమైందా? సో ఇది వ్యూ హైట్ వ్యూ విడ్త్. జస్ట్ పర్సంటేజ్ల బదులు ఇలా ఇవ్వచ్చు, అంటే ల్యాప్టాప్ స్క్రీన్ ఫిక్స్ చేయాలి అనుకుంటే. సో ఓకేనా? అండ్